హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు బబిత కుకింగ్ ఛానల్. నేను మీ బబిత. ఈరోజు రెసిపీ వచ్చేసి బిసిబిలేబాత్ అండి. అది కూడా మిగిలిన అన్నంతో ప్రిపేర్ చేసి చూపించబోతున్నానండి. అలాగే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి రెసిపీని. మీరు ఒక్కసారి ఇలా మిగిలిన అన్నంతో ఈ రెసిపీని ప్రిపేర్ చేసి చూడండి. చాలా టేస్టీగా, చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ బిసిబిలేబాత్ని. కర్ణాటక స్పెషల్ అయిన ఈ బిసిబిలేబాత్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా కుక్కర్ని తీసుకుందామండి. అందులోకి 3/4 కప్పు దాకా కందిపప్పుని తీసుకుందామండి. మీకు కావాలనుకుంటే 1 కప్పు దాకా కందిపప్పును తీసుకోవచ్చండి. ఈ కందిపప్పును 2 లేదా 3 సార్లు బాగా వాష్ చేసుకొని ఆ తర్వాత ఇందులోకి 3 కప్పుల నీళ్ళను కూడా వేసుకోండి. నెక్స్ట్ నేను ఇక్కడ మిగిలిన అన్నాన్ని 1 కప్పు దాకా తీసుకున్నానండి. నేను ఇక్కడ పెద్ద సైజ్ కప్తో రైస్ని తీసుకుంటున్నానండి. మీరు కావాలంటే మీ క్వాంటిటీని బట్టి మీరు రైస్ని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ మీరు ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని 2 దాకా తీసుకున్నానండి. నేను చిన్నగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప 1 వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న 1 క్యారెట్ ముక్కల్ని కూడా వేసుకోండి. నేను ఇక్కడ పెద్ద సైజ్ క్యారెట్ని తీసుకున్నాను. అలాగే 8 దాకా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న బీన్స్ ముక్కల్ని కూడా వేసుకోండి. అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న 1 టమాటో ముక్కల్ని కూడా వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా వేరుశెనగ గుళ్ళు కూడా వేసుకోండి. వీటన్నిటిని వేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టి 2 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకుందామండి. 2 విజిల్స్ అయితే సరిపోతాయండి, ఎందుకంటే మనం కుక్ చేసుకున్న రైస్నే వేసుకున్నాం కాబట్టి. నెక్స్ట్ మనం 1 కప్పును తీసుకుని అందులోకి 50 గ్రాముల చింతపండును వేసుకుని బాగా వాష్ చేసుకున్న తర్వాత నీళ్ళు వేసుకుని బాగా నానబెట్టుకుందాం. నెక్స్ట్ మనం 2 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ మూతను తీసి ఒకసారి బాగా కలుపుకుందాం. చూసారు కదా, అన్నీ బాగా మెత్తగా ఉడికాయి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ మనం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర ఆవాల్ని కూడా వేసుకోండి. అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలని కూడా 4 దాకా తీసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 2 ఎండుమిరపకాయలను కూడా వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల కరివేపాకును కూడా వేసుకోండి. నెక్స్ట్ మనం ఇందాక నానబెట్టి ఉంచుకున్న ఈ చింతపండుని మొత్తం ఇలా గొజ్జును తీసుకొని ఈ పోపులోకి చింతపండు గొజ్జుని మొత్తం వేసుకుందాం. నెక్స్ట్ మనం ఈ చింతపండు గొజ్జుని ఇలా బాగా కలుపుతూ 1 నిమిషం పాటు ఉడికించుకుందాం. ఈ చింతపండు కాస్త చిక్కగా అయిన తర్వాత నెక్స్ట్ నేను ఇక్కడ ఎంటీఆర్ బిసిబిలేబాత్ పౌడర్ని యూస్ చేస్తున్నానండి. అది కూడా 2 టేబుల్ స్పూన్ల దాకా బిసిబిలేబాత్ పౌడర్ని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా ఒట్టి కారంని కూడా వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడిని కూడా వేసుకోండి. నెక్స్ట్ మనం ఇలా వేసుకున్న కారం, ధనియా పౌడర్, అలాగే పసుపు, చింతపండు గొజ్జు ఇలా వేసుకున్న వీటన్నిటిని బాగా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా బాగా కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఈ మసాలా మొత్తం పచ్చి స్మెల్ అంతా పోయేంత వరకు ఇలా కలుపుతూ మాడిపోకుండా ఇలా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని స్టవ్ని ఇలా కలుపుతూ వేయించుకోండి. ఇలా ఆయిల్ మొత్తం పైకి తేలేదాకా ఇలా ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1 చిన్న బెల్లం ముక్కని కూడా వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ని కూడా వేసుకోండి. నేను రా సాల్ట్ని తీసుకున్నాను. మీరు మీ రుచికి సరిపడంత ఉప్పుని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 టేబుల్ స్పూన్ల దాకా పుదీనాని కూడా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఈ పుదీనా మొత్తం మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోండి. స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా బాగా కలుపుతూ కుక్ చేసుకోండి. ఇలా ఆయిల్ మొత్తం పైకి వచ్చిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసుకోండి. నెక్స్ట్ ఇందాక కుక్ చేసి పెట్టుకున్న ఈ రైస్, వెజిటేబుల్స్ మొత్తం ఒకసారి ఇలా కలిపేసుకో. నెక్స్ట్ ఇందాక చేసి పెట్టుకునే మిశ్రమం మొత్తం వేసుకొని ఇలా బాగా ఒకసారి కలుపుకోండి. ఆ మిశ్రమం మొత్తం బాగా కలిసేంత వరకు ఇలా బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. మీరు ఒక్కసారి మిగిలిన అన్నంతో ఇలా ఒక్కసారి ప్రిపేర్ చేసి చూడండి. మీరు ఇంకెప్పటికీ మర్చిపోరండి. మరీ చేసుకుని తింటారండి రెసిపీని. ఇలా బాగా మిక్స్ చేసుకున్న ఈ బిసిబిలేబాత్ని ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని మరొక 5 నిమిషాల పాటు బాగా కుక్ చేసుకుందాం. ఎందుకంటే మనం ఇందులోకి వేసుకున్న ఉప్పు కానీ, కారం కానీ, పులుపు కానీ అంత మొత్తం రైస్కి, కాయగూరలకి బాగా పట్టేంత వరకు ఇలా మిక్స్ చేసుకుంటూ ఇంకొక 5 నిమిషాల పాటు ఇలా బాగా కుక్ చేసుకోవాలి. అప్పుడే ఆ టేస్ట్ దానికంతా పట్టి మనకు టేస్ట్ చాలా బాగా వస్తుంది. నెక్స్ట్ ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని బాగా కలుపుకోండి.
1 నిమిషం పాటు ఇలా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ని ఆఫ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీ బిస్మిల్లాబాద్ రెడీ అండి. ఇలా ఒక ప్లేట్ తీసుకొని మనం సర్వ్ చేసుకోవడమేనండి. మిగిలిన అన్నంతో కూడా ఇలా బిస్మిల్లాబాద్ని ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ ఇందులోకి పైనుండి కారా బూందీని కూడా వేసుకొని సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే పెరుగు బజ్జీతో కూడా సర్వ్ చేసుకోవచ్చండి. మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.